పిఠాపురం మహారాజా వారి 61వ వర్ధంతి సందర్భంగా పిఠాపురం మార్కెట్ వెనుక ఉన్న శ్రీ సంస్థానం సత్రంలో పేదలకు వస్త్రదానం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహారాజా వారి తనయుడు శ్రీ రాజారావు వెంకట రామరత్నారావు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ నాన్నగారు పిఠాపురం రాజావారు గతంలో పేద విద్యార్థులు చదువుకోవడానికి కాకినాడ పిఠాపురం పరిసర ప్రాంతాల్లో ఎన్నో విద్యాలయాలు నిర్మించడం జరిగిందని గుర్తు చేశారు. ఆయన ఆశయాలను నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలియజేశారు. శ్రీ సంస్థానం కార్యనిర్వహణ అధికారి బి చిన్నబాబు మీడియాతో మాట్లాడుతూ రాజావారి వారి 61వ వర్ధంతి సందర్భంగా 350 మంది పేదలకు వస్త్రదానం అన్నదానం చేయడం జరిగిందని, శ్రీ సంస్థానం సత్రంలో ప్రతిరోజు ప్రభుత్వ పాలిటెక్నికల్ ఇంటర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు భోజన సౌకర్యం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అన్నదమ్ములు అక్క చెల్లెలు మొట్టమొదటిగా మాకు అత్యంత ప్రియతమ నాయకులైనటువంటి సిఎస్ఎస్ వర్మ గారికి, రాజు గారికి, తర్వాత మాకు కూడా వచ్చినటువంటి ఇతర జమీందారులకు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి, వారందరి పేర్లు నాకు క్షమించాలి. వారందరికీ కూడా శిరస్సు వంచి మీ అందరికీ నేను వందనాలు చెల్లించుకుంటున్నాను. నాన్నగారు 61వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ పేద ప్రజలకు వాళ్ళ ఆశయాల మేరకు నేను ఒక్కడనే డైరెక్ట్ డిసెండెంట్ ఆఫ్ లేట్ మహారాజ్ పెట్టుకొని మిగిలి ఉన్నాను. కాబట్టి ఈ సదవకాశాన్ని భగవంతుడు నాకు ఇంతవరకు ఆయుష్నిచ్చాడు కాబట్టి కృతజ్ఞతలు చెప్పించుకుంటూ మీకు ఈ విషయం చెప్తున్నాను. అయితే ఇక్కడ చేయింట్లలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంతోమంది ఎమ్మెల్సీలు వచ్చారు, ఎంతోమంది ఎంపీలు వచ్చారు. నిజంగా కరెక్ట్ అయిన వ్యక్తికే మనం ఉండాలి. ట్రస్ట్ బోర్డు కూడా వేస్ట్ ఉన్న వారిని సరిగ్గా పనులు చేయనివ్వరు అని చెప్పి రాజాగారు మీరు ఒక్కరే ఉండండి, నిజాయితీకి, నిబద్ధతకి, నీతి నియమాలకి మిమ్మల్ని నేను చూశాను కాబట్టి మీరు ఒక్కరే చేయండి, ఎటువంటి లోపాలు ఎటువంటి అపశృతులు లేకుండా చేస్తారన్న నమ్మకంతో మీరు ఉండాలని చెప్పేసి ఒకే ఒక్క నాయకుడు ప్రజాభిప్రాయాన్ని కూడా సంతరించుకొని ఆయన నోటితోటి చెప్పింది ఏమన్నా ఉంటే సిఎస్ఎస్ వర్మ గారు ఒక్కరే. సభాముఖంగా మీ ప్రజాముఖంగా నేను చెప్తున్నా, ఇది ఆయన పొగట్టం కోసం కాదు, నిజంగా ఆయన ఎథిక్స్కి నిలబడి వ్యక్తి కాబట్టే నన్ను ఒక్కడిని నిలబెట్టారు. అలాగే ఆయన మాట నిలబెట్టి నేను చేసుకొచ్చాను. ఆయన ఫోటో పెడితే అది తీసేశారు. ఎంత అన్యాయమో చూడండి. ఒక రేపు పొద్దున్న రాజాగారు బొమ్మ కూడా తీసేస్తారు. నిజంగా దీనికి సేవ చేసి వ్యక్తిని ఆయన పెడితే తీసారంటే ఫోటోలు, నేను ఎంతో బాధపడ్డాను. తదుపరి గవర్నమెంట్ ఏదేమైనా కానీ ఈ సందర్భంగా ఆయన మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మీ అందరికీ బట్టలు, మరి భోజన సదుపాయాలు అన్నీ చేస్తున్నారు. కాబట్టి మరి ప్రత్యేకమైన కృతజ్ఞత చెప్పుకుంటూ, ముఖ్యంగా మీడియా వారికి, ఎందుకంటే వారు ముఖ్యం, ఎవరు ఏమైనాని వారు మటుకు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ఉన్న నిజాయితీకి నీతికి నిలబడి ఆయన ఉన్న మరి నిజమైన వార్తలు వారు చేస్తున్నారు. మరి అందరికీ కూడా ఒకప్పుడు నాకు అన్యాయం జరిగితే, పితాపం ఆస్తి విషయం అన్యాయం చేస్తే వారు నా వెనకాల నిలబడ్డారు. నా తదనంతరం అంతా కూడా నేను ప్రజలకే సమర్పిస్తాను. అప్పుడు మాట ఇచ్చాను, ఇప్పటికీ అదే మాట మీద నిలబడ్డాను. మా నాన్నగారు అడుగుదాలను నడిచి ఎత్తేస్తాను. శివోహం. ఒకసారి నా పేరు జి శివబాబు. పిఠాపురంలో ఉన్నటువంటి మహారాజా వారి సత్రమైనటువంటి శ్రీ సంస్థానం సత్రం కార్యనిర్వహణాధికారిగా ఇక్కడ నేను విధులు నిర్వహించుతున్నాను. ఈరోజు పిఠాపురం మహారాజా అయినటువంటి శ్రీ వెంకట మహీపతి కుమార సూర్యారావు బహదూర్ వారి 61వ వర్ధంతి కార్యక్రమం జరుగుతుంది. ఈ వర్ధంతి కార్యక్రమం నాడు పేదలకి వస్త్రదానము, అన్నదాన కార్యక్రమాలు ఇక్కడ జరగడం జరుగుతుంది. ఈరోజు ఒక 350 మందికి సరిపడిగా వస్త్రదాన కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, మహారాజా వారి యొక్క ఆశయం మేరకు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి శ్రీ ఎస్విఎస్ఎన్ వర్మ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా జనసేన నాయకులు శ్రీ తుమ్మల బాబు గారు కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
పిఠాపురం మహారాజా వారి తనయులు శ్రీ రత్నాకర్ రావు బహదూర్ గారు కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. సో ఈ శ్రీ సంస్థానానికి మహారాజా వారు 511 ఎకరాలు మనకి దానంగా ఇవ్వడం జరిగింది. సో అది తొండంగి గ్రామంలో 511 ఎకరాలు తొండంగి గ్రామంలో ఉండడం జరిగింది. ఈ శ్రీ సంస్థాన సత్రం నుంచి ప్రతిరోజు కూడా మనకి పాలిటెక్నిక్ గవర్నమెంట్ విద్యార్థులకి ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.